పునీత లీమా రోజమ్మ, సెయింట్ రోజ్ ఆఫ్ లిమా, డొమినికన్ 3వ సభ కన్య, దక్షిణ అమెరికా పాలక పునీతురాలు. క్రీస్తు శకం 1586 నుంచి 1617 వరకు జీవించారు. అమెరికా ఖండంలోని పెరూ దేశంలో గల లీమా పట్టణంలో స్పానిష్ దంపతులకు పునీత రోజమ్మ గారు క్రీస్తు శకం 1586లో జన్మించారు. ఇస్బల్ దే సాంతా మరియా దే ఫోర్స్ అని జ్ఞానస్నానంలో నామకరణం ఇవ్వబడింది. అయితే ఆ అమ్మకు 11వ ఏట భద్రమైన అభ్యంగం ఇచ్చేటప్పుడు ఆర్చ్ బిషప్ పునీత తుర్బియో గారు రోజ్ మేరీ అని పేరు మార్చారు. తెలివికి తెలివి, అందానికి అందం గల రోజమ్మ గారికి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా వివాహం చేసుకోవడానికి తిరస్కరించారు. పునీత సియోనా క్యాథరిన్ అమ్మ గారి ఆదర్శాన్ని స్వీకరించారు. బాల్యం నుండే పరిశుద్ధ సన్యాసిని జీవితం గడప నడుం కట్టారు. ప్రార్థన, ఉపవాసం, బాధలను భరించడం, కోరికలను అణుచుకోవడం వంటి పుణ్యభూషణాలనే ధరించారు. కుటుంబ పోషణకు కుటుంబంలో చేయబడే అందమైన లేస్ మరియు ఎంబ్రాయిడరీ కుట్టుపనుల్లో అధికంగా తోడ్పడేవారు. విశాలమైన వారి గృహ ఆవరణలో వెనుక వైపు చిన్న ఉద్యానవనం ఉండేది. అందులో ఒక మూల రోజమ్మ మరియు వారి సోదరుడు కలిసి ఇటుకలతో చిన్న గదిని నిర్మించారు. తీరిక సమయాల్లో రోజమ్మ అందు చేరి దేవునికి ప్రార్థిస్తూ ఉండేది. రాత్రులు పడుకోవడానికి ఒక పొడవైన పెట్టెను చేయించుకుని అందులో పెంకులు, గాజు ముక్కలు నింపి వాటిపై తాను పడుకునేది. ఇంటి పని చేసుకుంటూనే పేదలకు దాన ధర్మ కార్యాలు ఆచరిస్తూ సత్ప్రసాద ఆరాధనలు సరుపుతుండేవారు. నాటి ఆచారం చొప్పున తన ఆత్మగురువు నుండి అనుదిన దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే అనుమతి పొందారు. క్రీస్తు శకం 1605లో పునీత రోజమ్మ గారు తమ 20వ ఏట పునీత డొమినిక్ గారి మఠంలో 3వ క్రమం కట్టుబాటును స్వీకరించారు. ఒక కన్యగా దైవమానవ సేవకు ఉపక్రమించారు. తన కోరిక ప్రకారం క్రీస్తు శ్రమలను తన జీవితంలో భరించాలని ఆరాటపడ్డారు. తపోక్రియలను మరింత కఠినంగా మొదలుపెట్టారు. నడుముకు ఒక ఇనుప గొలుసు కట్టుకున్నారు. అందరూ వాడే వెండి కిరీటం కాకుండా తలలో గుచ్చుకునే విధంగా ఒక లోహపు కిరీటాన్ని ధరించారు. ఇలా తన శరీరం సుఖమెరగకుండా చూసుకునేవారు. అట్టి పుణ్యాత్మురాలికి యేసు ప్రభువు అనేక సార్లు దర్శనమయ్యారు. శాంతి సంతోషం వారికి అనుగ్రహించారు. పరిశుద్ధతకు, విశ్వాసానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా ఉండటాన్ని రోజమ్మ గారు తన బాధల్ని, ప్రార్థనల్ని యేసు ప్రభువుకి అర్పిస్తుండేవారు. పాప పరిహార ప్రార్థనలు చేస్తూ, ఉత్తరించు స్థలంలోని దిక్కులైన ఆత్మల విముక్తి కొరకు కన్నీటి ప్రార్థనలు చేస్తూ ప్రభువును బ్రతిమాలేవాడు. ప్రభువు హస్తాల్లో గొప్ప కొలమానం చూశాను. ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ వరాల్ని ప్రభువు ఆత్మలకు ఇవ్వడానికి సకల జాగ్రత్తలు తీసుకున్నారు. నీవు ఎంత ఎక్కువగా కష్టాలు భరిస్తే అంత ఎక్కువ పరలోకపు అనుగ్రహాలు పొందుతావు. ఆయన కొలిచే కొలతను బట్టి చూస్తే ఏ ఒక్కరూ ప్రభువు కాడి బరువైనదని ఫిర్యాదు చేయజాలరు అని అంటారు పునీత లీమా రోజమ్మ గారు. రోజమ్మ గారు ఏకాంతంగా తన ఇంటి వెనుక నిర్మించుకున్న గుడిసెలాంటి చిన్న గదిలో ప్రార్థన చేసుకుంటానే కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకుంటూ పేదలు, బానిసలకు దాన ధర్మం చేస్తూ ఉండేది. ఇది చూస్తే ఎవరికైనా వింతగా అనిపించేది. ఎన్నో అద్భుత వరాలు, ఆత్మీయ మేలులు ఆ అమ్మ ద్వారా లభించేవి. ఈ విషయాన్ని ఆమె పరిస్థితిని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి వేయబడిన గురువులు, డాక్టర్ల బృందం కూడా తేల్చి చెప్పింది. ఆమె దైవవర సంపన్నురాలని దేశమంతా ప్రాకిపోయింది. ఆమె పవిత్ర జీవితం, దైవభక్తి పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఆమె ఏకాంత ప్రార్థనా మందిరంగా విరజిల్లుతున్న చిన్న ఇటుకల గది ఆ పట్టణంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. లీమా నగరంకు చుట్టుపక్కల గొప్ప భూకంపం సంభవించింది. కానీ లీమా నగరంలో మాత్రం భూకంపం రాలేదు. ప్రజలకు అప్పుడే అర్థమైంది ఆ అమ్మ ఉనికి ధ్యాన ఫలితంగా వారికి ఆపద సంభవించలేదని. ఉపవాసాలతో చిక్కిపోయిన రోజమ్మ గారు అనారోగ్యానికి గురికాగా ఆ అమ్మకు పరిచర్య చేసే భాగ్యం కల్పించమని రాజోద్యోగి అయిన డాన్ గొంజాలో దే మస్సా ఆయన భార్య అర్థింపగా అందుకు ఆ పుణ్యకన్య అంగీకరించారు. వారి ఇంటినే 3 సంవత్సరాల ప్రార్థనలో గడిపి క్రీస్తు సాక్షిగా క్రీస్తు శకం 1617 ఆగస్టు 24న తన 30వ ఏట పరలోక ప్రాప్తి పొందారు. క్రీస్తు శకం 1671లో 10వ క్లెమెంట్ పరిశుద్ధ పోపు గారిచే పునీతురాలుగా ప్రకటింపబడ్డారు. నూతన ప్రపంచంలో ఒక క్రొత్త పునీతురాలుగా ప్రతిష్ఠించబడ్డారు. అమెరికా ప్రాంతంలో పుట్టి పెరిగిన తొలి పునీతురాలుగా కొనియాడబడిన ధన్యురాలమే. లాటిన్ అమెరికా, ఫిలిప్పైన్స్ దేశానికి పాలక పునీతురాలుగా ఆ అమ్మ వందింపబడుతుంది.